ర్యాగింగ్ ఈ వర్డ్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. చాలా మంది ఏదో సరదాగా చేస్తున్నాం అనుకుంటారు, కానీ కొందరు లైఫ్ లో అదే లాస్ట్ డేగా మిగిలిపోతుంది. ఒక ఫ్రెషర్ ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎన్నో ఆశలు, తల్లిదండ్రుల నమ్మకాలతో ఒక మంచి ఫ్యూచర్ కోసం కోరుకుంటాడు. హాస్టల్లో సీనియర్స్ ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే అంటూ సరదాగా స్టార్ట్ చేసిన ఈ ర్యాగింగ్ ఆర్డర్స్, డిమాండ్స్, ఇన్సల్ట్స్ అంటూ వాడికి టార్చర్ చూపిస్తారు. ఇది ఒక ట్రెడిషన్, మేము ఇలానే ఫేస్ చేసామంటూ ఈ యాక్టివిటీస్ ని మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం రిపీట్ చేస్తా ఉంటే దాన్ని ట్రెడిషన్ అనాలా లేదా ట్రామానా? ఎన్ని చట్టాలున్నా ర్యాగింగ్ అనే వికృత క్రీడ అంతం కావట్లేదు. ర్యాగింగ్ కలకలం రేగింది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేసుకోగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఒక పాయింట్ తర్వాత చాలా మందికి భయం స్టార్ట్ అవుతుంది, నిద్ర ఉండదు, కాన్ఫిడెన్స్ చచ్చిపోతుంది. పోనీ ఇంట్లో వాళ్ళకి చెప్దామంటే ఎవరు పట్టించుకోరు. ఏదైతే ఇది ఫన్ అని అనుకుంటారో అది ఫన్ కాదు అని లేట్ గా రిలీజ్ అయ్యేలోపే మొత్తం ఎండ్ అయిపోతుంది. ఒక డెసిషన్, ఒక చిన్న మూమెంట్ చాలు లైఫ్ మొత్తం ఎండ్ అయిపోవడానికి. ఇలానే ఒక ర్యాగింగ్ కారణంగా తన కొడుకుని పోగొట్టుకుంది ఒక తల్లి. కేరళలో జరిగిన ఈ రియల్ స్టోరీని ధీరం అనే మూవీ ద్వారా చూపించారు. వీలైతే వెళ్ళి చూడండి. ఇది ఒకటనే కాదు, మనం చాలా వీడియోస్ లో చూసే ఉంటాం. ఒక అమాయకుని పట్టుకొని పైశాచిక ఆనందం కోసం చాలా మంది ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. స్కూల్స్ నుండి ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్ లో జరుగుతున్న ఏకైక మేజర్ ఇష్యూ ఈ ర్యాగింగ్ మాత్రమే. కానీ ఎవరు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడరు? కనీసం పట్టించుకునే తీరిక కూడా ఉండదు. అంతా అయిపోయాక బ్రేకింగ్ న్యూస్ అంటూ ఒక చిన్న లైన్, స్టూడెంట్స్ సూసైడ్ డ్యూ టు ర్యాగింగ్ అని. ఒక ర్యాగింగ్ కారణంగా ఒక పిల్లాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో చెప్పండి.